ముల్లంగి ఎగ్ బుర్జీ. ఓకే, సో ముల్లంగి ఎగ్ బుర్జీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తారు. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఎగ్స్ వచ్చేసాయి మనకి, ముల్లంగి అలాగే ఆనియన్స్, ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా. సో మన ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే, పల్లవి. ఓకే, సో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసేద్దాం. సో ఇది ఈజీ రెసిపీనా? యా, ఈజీ రెసిపీ. ఎగ్ బుర్జీ చాలా మనము చేసుకుంటానే ఉంటాము, బట్ అందులో మనము ముల్లంగి అనేది యాడ్ చేస్తున్నాం. సో ముల్లంగి యాడ్ చేసినప్పుడు ఆ ఫ్లేవర్ అండ్ ఆ స్మెల్ అనేది చాలా మందికి ఇష్టం ఉండదు. సో దాన్ని కొంచెం బ్యాలెన్స్ చేయడానికి మనము కొంచెం డిఫరెంట్ గా స్పైసెస్ అండ్ అలాగే ఇందులో లెమన్ యూస్ చేస్తున్నాం. ఓకే, సో బ్యాస్టర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. యా, అవును. సో ఇంకొక స్పూన్. ఓకే, సో ఫస్ట్ కొంచెం జీలకర్ర, అలాగే కొన్ని ఆవాలు. సో ఎప్పుడైనా సరే కిడ్నీ స్టోన్స్ రాగానే అండ్ చాలా మందికి అది కొంచెం డిటెక్ట్ అవ్వగానే అప్పుడు వాటర్ ఎక్కువ తాగుతూ ఉంటారు. అవును. సో అది ప్రికాషన్ మనం ముందు నుంచి కూడా తీసుకోవాలి. అండ్ దాంతో పాటు ఓన్లీ వాటర్ మీదనే కాన్సన్ట్రేట్ చేయకుండా రిమైనింగ్ ఫుడ్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ కూడా ఎక్కువగా ఉంటే కొంచెం ఆ స్టోన్స్ అనేది యూరిన్ త్రో ఏదైతే పాస్ అయ్యే చిన్న ఉంటుందో అది కొంచెం మనకి ఈజీగా పాసిబిలిటీ ఉంటుంది. సో బాడీ మూవ్మెంట్స్ కూడా ఉండాలి. ఎక్కువ ఒక చోటే మనం కూర్చోవడం లేకపోతే ఒకటే పని కాకుండా కొంచెం మూవ్మెంట్స్ ఇచ్చుకుంటూ ఉంటే కూడా అది కూడా మనకి చాలా రకాలుగా హెల్ప్ అవుతుంది మనకి. ఎస్, అవును. ఓకే, సో మన పోపు అయితే రెడీ అవుతుంది. యా, తర్వాత ఉల్లిపాయ ముక్కలు. ఓకే, ఓకే పల్లవి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాను. సో ఇది కూడా యాస్టీస్ మనకి లంచ్ లో కావచ్చు, నైట్ డిన్నర్స్ లో కావచ్చు, లేకపోతే మనకి రోటీలో కూడా తీసుకోవచ్చు కదా. యా, రోటీస్ లో కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు. సో ఈ ఫ్లేవర్ అనేది మనకు ముల్లంగి ఆ ఫ్లేవర్ అనేది స్మెల్ అనేది తగ్గుతా వస్తుంది అనమాట మనం ప్రాసెస్ చేస్తున్నా కొద్ది. ఓకే, సో నెక్స్ట్ ఇంకా పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. అలాగే ఆ తర్వాత గ్రీన్ క్యాప్సికమ్, మరి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకా మనం స్పైసెస్ కూడా యాడ్ చేసేద్దాం. సో ఫస్ట్ కొంచెం సాల్ట్, అలాగే అలాగే కొంచెం ధనియా పౌడర్, నెక్స్ట్ కొంచెం జీరా పౌడర్ కూడా. ఓకే, సో ఈ మసాలా అంతా కూడా మనకి జీర్ణానికి చాలా హెల్ప్ చేస్తుంది కదా. ఎస్, అవును. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, సో ముల్లంగి ఏదైతే స్మెల్ ఉందో అండ్ టేస్ట్ ఉందో ఈ మసాలాస్ ద్వారా కొంచెం వాటిని మనం బ్యాలెన్స్ చేయాలి, డామినేట్ చేయొచ్చు. అలాగే చక్కగా మనకి టేస్టీగా కూడా తయారైపోతుంది. ఎస్, అవును. సో మరి నెక్స్ట్ ఏం వేసుకుందాం? నెక్స్ట్ ఇంకా మనం ఆల్రెడీ ముల్లంగి గ్రేట్ చేసి పెట్టాం కదా, అది వేసేసుకుందాం. అలాగే, సో దీంట్లో కూడా వాటర్ తీసేసేసుకుంటామా? యా, వాటర్ స్క్వీజ్ చేసి వేసేసుకుంటాం. సో ఓకే పల్లవి, ఇదైతే వేగిపోయింది. మరి నెక్స్ట్ ఏం చేసుకోవాలి? నెక్స్ట్ మనం ఎగ్ కూడా బీట్ చేసేసుకుందాం. అలాగే, సో దీంట్లో 2 eggs వేస్తున్నాం కదా. యా, 2 eggs వేస్తున్నాం. ఒక నిమిషం ఉంచమంటావా? యా, ఒక 2 minutes అలా ఉంచేసి ఆ తర్వాత మనం మిక్స్ చేసుకుందాం. సో పల్లవి, చక్కగా మన బుజ్జి అయితే రెడీ అయిపోయింది కదా. రెడీ అయిపోయింది. మరి ఇప్పుడు సర్వ్ చేసుకుందామా? యా, ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే.
ఫైనల్లీ కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఓకే, సో మరి ఇప్పుడు రెడీ అయిపోయినట్టేనా పల్లవి? యా అమూల్య, ముల్లంగి ఎగ్ బుర్జీ రెడీ అయిపోయింది. ఓకే, సో చూసారు కదండి, ముల్లంగి ఎగ్ బుర్జీ అయితే రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. ముల్లంగి ఎగ్ బుర్జీకి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, జీలకర్ర కొద్దిగా, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, ఉల్లిపాయలు 1 కప్పు, పచ్చిమిర్చి 2, ముల్లంగి తురుము 1 కప్పు, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు సరిపడా, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, గ్రీన్ క్యాప్సికమ్ 1/2 కప్పు, గుడ్లు 2, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. ముల్లంగి ఎగ్ బుర్జీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి వేగాక అందులో క్యాప్సికమ్ ముక్కలు, సరిపడా ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ముల్లంగి తురుము, కోడిగుడ్లు కొట్టి వేసుకోవాలి. వీటన్నిటిని చక్కగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు బాగా మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొద్దిగా కొత్తిమీరతో సర్వింగ్ చేసుకుంటే ముల్లంగి ఎగ్ బుర్జీ రెడీ.